సూపర్ మ్యాన్, గెట్ మ్యాన్, కర్రన్ మ్యాన్ కళ్ళు విని ఎంత ఆశ్చర్యపోయామో గుర్తుందా? వాళ్ళు చేసే అద్భుతాలు, వారి శక్తులు మనల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాళ్ళ బలం, శక్తులు చూసి ముచ్చెమటలు పట్టలేదా? మనం కూడా అలాంటి శక్తులు కలిగి ఉంటే ఎంత బాగుండుని కలలు కంటూ ఉండేవాండం. అలాంటి వీరులు మన భారతీయ పురాణాలలో కూడా ఉన్నారని మీకు తెలుసా? అవును, మన పురాణాలు కూడా అద్భుతమైన శక్తులు కలిగిన మహావీరుల కథలతో నిండి ఉన్నాయి. మన పురాణాలలోని వీరులు చెడును ఎదిరించి లోకాన్ని రక్షించిన మహావీరులు. వారి కథలు మనకు ధైర్యం, న్యాయం, ధర్మం వంటి మంచి గుణాలను నేర్పిస్తాయి. ఈరోజు మనం ఆ పురాణాల లోకంలో ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. మన పురాణాలలోని సూపర్ హీరోల గురించి తెలుసుకుందాం. హనుమంతుడి బలం, అర్జునుడి నైపుణ్యం, కర్ణుడి దాతృత్వం, భీముడి శౌర్యం, పరశురాముడి పరాక్రమం ఇవన్నీ మన పురాణాల్లోని అద్భుతమైన కథలు. అర్జునుడు తన అద్భుతమైన విద్యతో, కర్ణుడు తన దాతృత్వంతో, భీముడు తన శౌర్యంతో, పరశురాముడు తన పరాక్రమంతో మనకు స్ఫూర్తినిచ్చారు. అహిమన్యుడి తెలివితేటలు, ధైర్యం, త్యాగం, త్యాయం వంటి మంచి గుణాలకు చిహ్నాలు. వీరి కళ్ళు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. ఈ వీరుల కథలు కేవలం కథలు మాత్రమే కాదు, మనకు స్ఫూర్తినిచ్చే జీవన విధానాలు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? మన పురాణాల్లోని సూపర్ హీరోల గురించి తెలుసుకుందాం. మన భారతీయ పురాణ సూపర్ హీరోల గురించి తెలుసుకుందాం. ఈ అద్భుతమైన కథలు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. మన పురాణాలలోని వీరులు మనకు స్ఫూర్తినిచ్చే మహావీరులు. మనందరికీ తెలిసిన సూపర్ హీరో ఆంజనేయుడు. హనుమంతుడు అనగానే మనకు గుర్తుకు వచ్చేది అతని అపారమైన బలం మరియు భక్తి. రామాయణంలో శ్రీరాముడికి స్నేహితుడు, అమితమైన బలవంతుడు. అతని స్నేహం, విశ్వాసం మరియు సేవాభావం రాముడికి ఎంతో మేలు చేశాయి. సముద్రాన్ని దాటి లంకు వెళ్లి సీతాదేవిని వెతకడానికి హనుమ తన శరీరాన్ని పర్వతం అంత పెద్దదిగా చేసుకున్నాడు. అతని సాహసకత్యం రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అలాగే శత్రువుల కడ్రు కూడా పడినంత చిన్నగా కూడా మారగలడు. అతని ఈ మార్పు శక్తి అతన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. ఈ శక్తిని నేటి సూపర్ హీరో ఆంట్ మ్యాన్ లో కూడా చూడవచ్చు కదా. హనుమంతుడు తన శరీరాన్ని చిన్నగా పెద్దగా మార్చగల శక్తి కలిగి ఉన్నాడు. అంతేకాదు, ఒకసారి చిన్న పిల్లవాడిగా ఉన్న హనుమ సూర్యుడిని పండు అనుకుని మింగేయడానికి ప్రయత్నించాడు. అంటే అంతి బలవంతుడు మన హనుమ. అతని సాహసం అతని అమితమైన బలాన్ని సూచిస్తుంది. హనుమ కేవలం బలవంతుడు మాత్రమే కాదు, తెలివైనవాడు, నైపుణ్యం కలిగిన యోధుడు కూడా. అతని యుద్ధ నైపుణ్యం మరియు వ్యూహాలు రాముడికి ఎంతో సహాయపడ్డాయి. రావణుడితో యుద్ధంలో తన తెలివితేటలతో శ్రీరాముడికి సహాయం చేసి రామ్ సేతువు కట్టడిలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతని ఈ కృషి రామాయణంలో ఒక ముఖ్యమైన పట్టం. హనుమంతుడి కథ మనకు భక్తి, నమ్మకం, ధైర్యం వంటి మంచి గుణాలను నేర్పుతుంది. అతని జీవితం మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అందుకే నేటికి హనుమ మిలియన్ల మందికి ఇష్టమైన దేవుడు ప్రేరణ. అతని భక్తి, ధైర్యం మరియు సేవాభావం మనకు ఎప్పటికీ ఆదర్శం. మహాభారతంలో పాండవులలో ఒకడైన అర్జునుడు విలుహికలో అందరికన్నా గొప్పవాడు. అతని గురువు ద్రోణాచార్యుడు అతనికి అనేక రకాల యుద్ధ విద్యలు నేర్పించారు. అర్జునుడి వీటిలో గాంధీవం దేవతలే ఇచ్చారంట. అది ఎప్పుడు బాణాలతో నిండి ఉంటుంది. అర్జునుడు పరమేశ్వరుడిని తపస్సు చేసి పశుపతాస్త్రం అనే అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని పొందాడు. ఈ అస్త్రం ఒక్కొక్క దానితోనే లోకాలను నాశనం చేయగల శక్తి కలిగి ఉంది. అర్జునుడు తన విలువిద్యతో ఎన్నో యుద్ధాల్లో గెలిచి ధర్మాన్ని నిలబెట్టాడు. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడి సారథ్యంలో అర్జునుడు కరవులతో పోరాడి విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అర్జునుడి కథ మనకు లక్ష్యం, ఏకాగ్రత, నేర్చుకునే తత్వం వంటి మంచి గుణాలను నేర్పుతుంది. సూర్యుడి కుమారుడు కర్ణుడు మహాభారతంలో ఒక విషాద హీరో. అతని జీవిత కథ ఎంతో విషాదకరమానంది. అతను కుంతీదేవికి సూర్యభగవానుడి వరం వల్ల జన్మించాడు. కుంతీదేవి తన యవ్వనంలో సూర్యభగవానుడిని పూజించి ఈ వరం పొందింది. కానీ కొన్ని కారణాల వల్ల అతను ఒక సూత కుటుంబంలో పెరిగాడు. ఈ కారణంగా అతని అసలు పుట్టుక రహస్యంగా మారింది. అతని జన్మ రహస్యం ఎవరికి తెలియకపోయినా అతని జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అతనిలోని ధైర్యం, దానాన్ని అందరినీ ఆకర్షించాయి. అతను ఎప్పుడు ధైర్యంగా, నిస్వార్థంగా ఉండేవాడు. కర్ణుడు పరశురాముడి వద్ద విలువిద్య నేర్చుకున్నాడు. పరశురాముడు అతనికి అత్యుత్తమైన శిక్షణ ఇచ్చాడు. ఎప్పుడు దానం చేస్తూ ఉండటం వల్ల అతనికి దానవీరశూరుడు అనే బిరుదు వచ్చింది. అతని దానగుమన్ అందరికీ ఆదర్శంగా నిలిచింది. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు కరవుల పక్షాన పోరాడాడు. అతని యుద్ధ నైపుణ్యం, దయం అందరినీ ఆశ్చర్యపరిచాయి. అతని శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసిన
అతను ధర్మం వైపు నిలబడలేకపోయాడు. అతని మనసులో ఎప్పుడూ ఒక అంతర్మమానం ఉండేది. కర్ణుడి కప్ మనకు జీవితంలో ఎదురిగే కష్టాలు, త్యాగాలు, విధి వంటి విషయాల గురించి ఆలోచింపజేస్తుంది. అతని జీవితంలో ఎన్నో కష్టాలు, త్యాగాలు ఉన్నాయి. అతని కప్ మనసులో ఒక ప్రశ్నను మిగులుస్తుంది: విధిని మించి మనం ఏదైనా చేయగలమా? కర్ణుడి జీవితం మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. పాండులలో రెండవ వాడు భీముడు అనంతమైన బలవంతుడు. అతను వాయుదేవుడి కుమారుడు. భీముడు తన గత్తో ఎంతటి శత్రువునైనా ఓడించగల సమర్థుడు. కురుక్షేత్ర యుద్ధంలో భీముడు తన గతో దుర్యోధనుడిని చంపి పాండవులు గెలడానికి కారణమయ్యాడు. భీముడికి బలం మాత్రమే కాదు, మంచి మనసు కూడా ఉంది. అతను తన సోదరులను చాలా ప్రేమిస్తాడు. భీముడి కప్ మనకు బలం, ధైర్యం, సోదర ప్రేమ వంటి మంచి గుణాలు నేర్పుతుంది. పరశురాముడు విష్ణువు 6వ అవతారం. అతను శివుడి వద్ద యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. పరశురాముడు తన పరశువుతో భూమిని 21 చుట్టి క్షత్రయులను సంహరించాడు. అతను కర్ణుడు మరియు భీష్ముడు వంటి మహావీరులకు గురువు కూడా. పరశురాముడి కథ మనకు న్యాయం, ధర్మం, గురువును గౌరవించడం వంటి మంచి గుణాలను నేర్పుతుంది. అర్జునుడి కుమారుడు అహిమంచుడు తన తండ్రిలాగే విలువిద్యలో దిట్ట. అతను తల్లి గర్భంలో ఉన్నప్పుడే చక్రవ్యూహాన్ని ఎలా బద్దలు కొట్టాలో నేర్చుకున్నాడంట. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు తన ధైర్యం నిరూపించుకున్నాడు. కేవలం 16 సంవత్సరాల వయసులో అతను కౌరవుల చక్రవ్యూహంలోకి వెళ్లి ధైర్యంగా పోరాడాడు. చివరికి అతను వీరమరణం పొందాడు. అభిమన్యుడి మనకు ధైర్యం, సాహసం, త్యాగం వంటి గొప్ప గుణాలను నేర్పుతుంది. ఇలా మన భారతీయ పురాణాలు ఎన్నో అద్భుతమైన వీరుల కథలతో నిండి ఉన్నాయి. ఈ వీరులు కేవలం కథల్లోనే కాదు, మన మనసుల్లో ఎప్పటికీ ఉంటారు. వాళ్ళ కథలు మనకు ధైర్యం, నిజాయితీ, మంచిగా బ్రతకడం వంటి మంచి విలువలను నేర్పుతాయి. ఈ కళ్ళు తరతరాలుగా చెప్పుకుంటూ మన సంస్కృతిని, సంప్రదాయాలు కాపాడుకుందాం. మరి మీకు ఏ పురాణ సూపర్ హీరో ఎక్కువ ఇష్టం? కామెంట్ చేసి మాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.